హలో ఎవ్రీవన్. ఐ యామ్ జాహ్నవి. అసలు మీకిప్పుడు నేనివాళ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక ఫేక్ ఆఫర్ లెటర్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే కంపెనీస్ ఎలా ఉంటున్నాయి అంటే, ఐటీ సొల్యూషన్స్. ప్రతి ఒక్క ప్రతి ఒక్క కంపెనీ ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ ఫేక్ కంపెనీస్ ఎలా క్రియేట్ అవుతున్నాయంటే, ఐటీ సొల్యూషన్స్ అని వస్తున్నాయి. అండ్ ఇది నా ఆఫర్ లెటర్ అండ్ నాకొచ్చిన ఆఫర్ లెటర్ ప్రకారంగా ఒక న్యూ వేవ్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ నుంచి నాకు ఫేక్ ఆఫర్ లెటర్ వచ్చింది. న్యూ వేవ్ అనేది ఉంది నాకు. నాకొచ్చినది కంపెనీ న్యూ వేవ్. బట్ ఏంటి అంటే న్యూ వేవ్ ప్లేస్‌లో వేరే వేరే పేర్లు పెట్టేసి ఐటీ సొల్యూషన్స్ ఇలా ఫేక్ ఆఫర్ లెటర్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. పంపిస్తున్నారు. అండ్ నేను నాకు ఫస్ట్ న్యూ వేవ్ ఐటీ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ నిజంగానే ఉంది. ఇది ఎక్కడుంది అంటే బెంగుళూరు హెడ్ క్వార్టర్స్ అనమాట. బెంగుళూరులో ఉంది లొకేషన్. అండ్ నేను చూడంలోనే ఇట్ ఈస్ ఉంది కదా కంపెనీ ఒక బెంగుళూరు హెడ్ క్వార్టర్స్‌లో ఒక మంచి కంపెనీయే కదా అనుకున్నాను. బట్ తర్వాత నాకు అర్థమైంది ఇది ఒక ఫేక్ ఆఫర్ లెటర్ అని. తర్వాత ఏంటి అంటే అసలు ప్రాసెస్ యాస్ ఏ ఎంఎన్‌సి కంపెనీస్ ఎలా అయితే కండక్ట్ చేస్తున్నారో ఏంటి ఒక 6 ఆర్ 7 రౌండ్స్ ఇంటర్వ్యూ కానీ సేమ్ అలానే జరిగింది. నాకు ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ జరిగింది. ఆ నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి ఒక టెక్నికల్ అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి కోడింగ్ జరిగింది. అండ్ ఫోర్త్ రౌండ్ ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఫిఫ్త్ రౌండ్ హెచ్ఆర్ అనేది కొంతమందిని అడిగారంట, కొంతమందిని అడగలేదు. హెచ్ఆర్ అనేది వాళ్ళ ఇష్టం అనమాట. అండ్ ఏంటి అంటే నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక 20 డేస్‌కో, ఒక 10 డేస్‌కో నాకు ఒక ఆఫర్ లెటర్ అనేది వచ్చింది. సో, ఈ ఆఫర్ లెటర్ అంతా కూడా ఎలా అయితే రియల్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తారో సేమ్ అలానే వచ్చింది. చూడండి. మీకు చూపిస్తాను. ఇది ఖచ్చితంగా చూడండి. న్యూ వేవ్ ఐటీ సొల్యూషన్స్ ప్రొఫెషనల్ ఆఫర్ లెటర్. ఇలా ఇలాంటివి గనక వస్తే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒక ఫేక్ ఆఫర్ లెటర్. నాకొచ్చిన ప్రకారంగా అయితే చూడండి మీకు సాలరీ జాబ్ మొత్తం చూపిస్తాను. అండ్ నాకొచ్చేసి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రోల్ ఇస్తాము అన్నారు. అండ్ లొకేషన్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు. అండ్ 6,80,000 ఫర్ ఇయర్లీ 6,80,000 అని చెప్పారు. ఓకే. బావుంది. ఓకే. మీకు ఇది ఓకే అయితే గనక ఒక యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయండి వితిన్ 2 డేస్‌లో అని చెప్పారు. ఓకే అని చెప్పి ఐ కెన్ యాక్సెప్ట్ అని క్లిక్ చేసేసా నేను. తర్వాత నెక్స్ట్ మెయిల్ ఏంటి అంటే మళ్ళీ మెయిల్ పంపించారు. ఆ మెయిల్ ఏంటి అంటే ఆన్‌బోర్డింగ్ డీటెయిల్స్‌లో ఏమని ఉంది అంటే ఒక సర్టిఫికేట్ అనేది చేయమన్నారు. ఆ సర్టిఫికేట్ ఏంటి అంటే ఒక జావా డెవలపర్ సర్టిఫికేట్. ఓకే. జావా డెవలపర్ సర్టిఫికేటే కదా చేసేద్దాము అనుకున్నాను. బట్ యూ హావ్ టు పే ద $9. మనం ఒక $9 పే చేసి ఒక సర్టిఫికేట్ తీసుకోమని చెప్పారు. ఓకే. మనకసలు ఎలా అనుకుంటాము అంటే నాకిది ఫుల్ టైమ్ ఇచ్చేస్తాము అని చెప్పారు. అండ్ ఇంటర్న్‌షిప్ లాంటిది ఏం లేదు. మీరు డైరెక్ట్‌గా వర్క్‌లోకి జాయిన్ చేసేస్తాము అని చెప్పారు నాకొచ్చిన మెయిల్‌లో. బట్ ఏంటి అంటే మనం గూడా ఎలా ఆలోచిస్తాము అంటే, ఓకే. సర్టిఫికేట్ అనేది ఎవరన్నా అడిగితే మనకి ఇంటర్న్‌షిప్ ఏం చేయట్లేదు కదా! సర్టిఫికేట్ చూపియడాని కోసము ఇలా చేపిస్తున్నారేమో అని అనుకుంటాము. బట్ కాదు. ఈ $9 కంపెనీ వాళ్ళకెళ్ళిపోతాయి. సో, ఒక సర్టిఫికేట్ అనేది చేయమంటారు. జావా డెవలపర్ సర్టిఫికేట్. అది చేసేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. మన డీటెయిల్స్ అన్నీ పంపించేస్తాం మనకు తెలియకుండా. సో, అయన్నీ చూసుకొని పంపించండి. ఇది ఇప్పుడొచ్చిన కంపెనీ ప్రతీదీ కూడా ఇప్పుడెలా ఉందంటే alex.hr@newwaveitsolutions.com ఇది చూడంలోనే ఓకే. న్యూ వేవ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ నుంచే వచ్చేసింది కదా మెయిల్. ఇది రియల్ కదా అని అనుకుంటాము. బట్ నో. అలా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. సో, అప్లై చేసుకున్న తర్వాతనే మీకిలా ఆఫర్ లెటర్స్ ఏమైనా వస్తే జాగ్రత్తగా చూసుకొని మనీ అడుగుతున్నారా లేదా అనేది చూడండి. నాకొచ్చిన ఆఫర్ లెటర్ ప్రకారంగా అయితే ఇది నిజంగానే ఎవరైనా కరెక్ట్‌గా చూస్తే ఇది నిజంగా ఎంఎన్‌సి కంపెనీ నుంచి అసలు మంచి కంపెనీ నుంచి ఎలా అయితే వచ్చిందో అలా ఒక ఆఫర్ లెటర్ ఫేక్ ఆఫర్ లెటర్ పంపించారు. సో, మీరు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ మీకు ఒక డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు కొన్ని ఫేక్ కంపెనీస్ పెడతాను చూడండి. థాంక్ యూ.